పేరు ఇట్లా మీరు ఆదేశాలు ఇచ్చారని ఆంధ్రజ్యోతిలో తాటికాయంత అక్షరాలతో రాస్తుంటే ఏం చెప్పాలి? ఏం చేస్తుంది ప్రభుత్వం? అసలు రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది? రైతుల్ని కాపాడాల్సిన వాడు, రైతులు కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలు తీర్చాల్సిన వాడు. అంటే రైతుకేమో ఒక పక్క 50,000 45,000 లీజ్ వస్తుంటే మీరు 25,000 30,000 లీజ్ ఇస్తామని చెప్తారా? ఎవరికి? ఎవరి మెహర్బానీ కోసం, ఎవరి లాభం కోసం రైతు నష్టపోవాలి? చెప్పండి. రైతు ఎవరి కోసం నష్టపోవాలి? ఒక పక్క భీమవరం రాజులు వచ్చి 50 వాళ్ళ డబ్బులతో వాళ్ళు తవ్వుకుంటే రైతు ఊరుకునే గట్టు సరిహద్దులు చూపిస్తే అగ్రిమెంట్ రాసిస్తున్నారు. 50,000 45,000 సౌకర్యాలను బట్టి. రోడ్డు సౌకర్యం ఉంటే 50,000, లారీ వెళ్లే సౌకర్యం ఉంటే తక్కువ ఉంటే 45,000, ఇంకా తక్కువ ఉంటే 40,000. మరి మీరు 25,000 30,000 ఏంటి? ఎప్పుడుకి ఇస్తారు? ఎన్నాళ్ళు? ఆ ప్రాజెక్ట్ ఎవరిది? ఇవాళ నుంచి మీరు ఆ రిపేర్ చేయించుకోకుండా ఎవరిని బయట నుంచి లీజుకు తీసుకునేటువంటి రైతాంగం రానివ్వకుండా ఉంటే మరి ఈ నష్టం అంటే రైతులందరూ కూడా చిన్న వాళ్ళు. కొల్లు రవీంద్ర గారు, కలెక్టర్ గారు, బాలాజీ గారు చిన్నవాళ్ళు సార్. చిన్నవాళ్ళు వాళ్ళు. అంటే ఒకడికి మనిషికి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు, బాగా షావుకారు అయితే 5 ఎకరాలు. మరి వీళ్ళు భోజనం ఎట్లా? మరి పిల్లల చదువులు ఎట్లా? మీరు ఎప్పుడో సోలార్ ఎప్పుడో పెడతారు కొల్లు రవీంద్ర గారు అంటే ఆయనకి అగ్రిమెంట్లు కావాలి, గవర్నమెంట్ అనుమతులు కావాలి, పీపీఏ అగ్రిమెంట్ కావాలి. ఆయన కరెంటు ఎవరికి అమ్ముతాకి అగ్రిమెంట్ తీసుకున్నాడు. అది లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవ్వటానికి లేదు కదా పర్మిషన్. నెట్ క్యాప్ ఇవ్వదు కదా. ఎందుకని? మరి కరెంట్ ఉత్పత్తి చేస్తే ఎవడకి అమ్ముతావు నువ్వు? ఆ అగ్రిమెంట్ కావాలి కదా. మరి అప్పుడు దాకా ఈ గడచిన ఈ సంవత్సరం నుంచి రైతుకి నష్టం ఎవరు భరిస్తాడు? ఎవరు భరిస్తారు? మీరు రిపేర్ చేసుకునేవారు, చెరువులు ఖాళీ చేస్తారు, కొత్త తవ్వనెవరు? అంటే ఇంకా కొర మిగిలి ఎక్కడెక్కడన్నా ఊరికి ఒక 25 ఎకరాలు 30 ఎకరాలు 50 ఎకరాలు ఎక్కడన్నా మిగిలిపోయి ఇవాళ సముద్రం పోటు సాంద్రత పెరగటం వల్ల, ఉప్పు నీటి సాంద్రత కాదు సముద్రం యొక్క నీటి ఉధృతి పెరగటం వల్ల పొలాలు నష్టపోయి పంటలకు పనికి రాకుండా పోతే, వ్యవసాయానికి పనికి రాకుండా పోతే మరి వాడి పరిస్థితి ఏంటి? వాడి భోజనం ఎట్ట? ఎవరిస్తారు? కలెక్టర్ గారు మీరు ఇస్తారా? ప్రభుత్వం నుంచి ఏమన్నా? ఎందుకు ఆపుతున్నారు? అనధికారికంగా ఆపటం ఏంటి? మీరు ఎంఆర్ఓ గారిని ఎందుకు పంపించారు? మీ ఆర్డీఓ గారిని మీరు ఆదేశించారా? మరి ఆర్డీఓ గారు వస్తారని చెప్పి గ్రామాల్లో కౌరు చెప్పి మరి సౌత్ మండల్ తహసీల్దార్ గారు ఎందుకు వచ్చి ఓడలో మీరు రిపేర్ చేయబాకండి, ప్రొక్కల్ని తేబాకండి అని ఎందుకు చెప్తారు? ఎలా ఆదేశాలు జారీ చేస్తారు? ఆయన ఒక రెవెన్యూ అధికారి, మండల రెవెన్యూ అధికారి, మండల మ్యాజిస్ట్రేట్ హోదాలో ఉన్న ఆయన ఎలా చెప్తారు? ఇది ఎంతవరకు ధర్మం? ఇక రూల్స్ ఉండవా పరిపాలించడానికి? రాజకీయ నాయకుల కంటే సిగ్గు ఎక్కువ మాకు ఉండదు అనుకోండి. కొల్లు రవికో, నాకో, లేకపోతే బాబాయ్కో, లేదా 112 మంత్రి గారి మనుషులకో వీళ్ళకి లేదనుకోండి. రెవెన్యూ యంత్రాంగం, ఐఏఎస్లకి, గ్రూప్ 1 ఆఫీసర్లకి, అలాగే గ్రూప్ 2 ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ అయ్యేది. మరి వారు ఇంత కష్టపడి చదివి ప్రజలను ఉద్ధరిస్తామని మీరు ఉద్యోగాల్లోకి వచ్చి ఇలా మీరు రాజకీయ నాయకులకి వంత పాడే పరిస్థితులు వస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రజలు? కాబట్టి ఇది కట్టి పెట్టమని చెప్పని మీరు తక్షణం రెవెన్యూ యంత్రాంగం రైతాంగాన్ని ఏడ్పించే పరిస్థితి వస్తే రైతుల్ని సమీకరించి ఖచ్చితంగా రెవెన్యూ ఆఫీస్ని ముట్టడి చేయటం అనేది ఖాయం, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో వెనకటికి సామెత ఉంది, పెద్దలు చెప్తారు, కండలు బలిసిన ఆంబోతంట చేలో రైతు చూస్తా ఊరుకుంటే ఇది మేస్తా పోతుందంట. చూస్తా ఊరుకోం, అధికారులు చెప్తున్నాం. ముళ్ళు కర్ర పెట్టి అదిలిస్తాం, ముందు చెప్పి చూస్తాం, హే అని అరుస్తాం, భయపడిపోతుందేమో. కానీ ఇంకా మేస్తుంటే బరిదెగించి ఖచ్చితంగా ముళ్ళు కర్ర పెట్టి
తోలటం ఖాయం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్, మీకు దమ్ము ఉంటే, అది నిజమైతే జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వండి. ఈ పొలాల్లో రిపేర్లు కూడా చేయటానికి లేదు, మేము సోలార్ పెడతాం, పలానా కమిటీ చేయండి వెంటనే. ఎందుకంటే ఇది వేసవకాలం, చెరువులు రిపేర్ చేసుకుంటాకి ఇది అనువైన కాలం. రైతుకి ఇంతకు మించి సమయం దొరకదు, పొలకలు వస్తే దొరకదు. కాబట్టి తక్షణం మీ ఆలోచన మార్చుకోమని చెప్పాను. తప్పుడు నిర్ణయాలను వెనక్కి తీసుకుని ప్రజలకు అండగా ఉండండి, ప్రజలకు అండగా ఉండండి. నిన్న మొన్న చెప్తున్నారు, వీళ్ళ మాటలను ఎదిరించి కొల్లిరవి కోసం అప్పులు సప్పులు తెచ్చి ఊరంతా బ్యానర్లు కట్టేటువంటి ఒక సర్పంచ్ గారు ఉన్నాడు. ఆ సర్పంచ్ రిపేర్ చేసుకుంటుంటే మొత్తం ఎత్తుకెళ్ళిపోయారంట అని. కానీ ఎత్తుకెళ్ళిపోతే మంత్రి గారు ఫోన్ చేసి వాటిని సీజ్ చేయబాకండి అని చెప్పి వదిలిచ్చారని. మరి మీ బ్యానర్లు కట్టే సర్పంచ్కి మాత్రమే ఈ సౌకర్యమా? ఇంకెవడికి ఉండదా? మిగతా వాళ్ళకి మాత్రం సీజ్ చేసేస్తారా? అంటే మీకు బ్యానర్లు కడితే వదిలేస్తారు, మీకు బ్యానర్లు కట్టకపోతే సీజ్ చేస్తారు, తవ్వనివ్వరు. కర్మ ఏంటంటే ఆ బ్యానర్లు కట్టినోడికి కూడా తవ్వనివ్వరు. అది సౌకర్యం ఏంటంటే గుడ్లో మెల్లలాగా ప్రొక్లైన్లను ట్రాక్టర్లు సీజ్ చేయకుండా వదిలిపెడతారు దొంగతనంగా. ఎంఆర్ ఆఫీసులో ఏం చెప్తారు? అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది, అక్కడ దాకా వచ్చింది, రుద్రారం దాకా వచ్చింది, శారదా నగర్ దాకా వచ్చింది, ప్రొక్లైన్ తెస్తున్నాం. రాదది. ఈ కథలో 2 ఏళ్లుగా చాలా వింటున్నాం సౌత్ మండలం తహసీల్దార్ గారు. కాబట్టి మీరు తక్షణం ఈ కట్టిపెట్టి రైతాంగం నోటికాడ భోజనానికి ఎవడు విలన్లాగా తయారైనా, ఎవరు రాక్షస చర్యలు చేపట్టినా, రైతు కలుపు కాలితే ఊరుకోడు, తిరగబడతాడనేది గుర్తుపెట్టుకోమని. ముట్టడి చేస్తాం, అవసరమైతే జైళ్లు నింపుతాం మీరు కనుక అడ్డగోలుగా తప్పుడు కేసులు పెడితే. కాబట్టి అధికారులను మళ్ళీ ఒకసారి వినమ్రంగా వేడుకుంటున్నాం. బందర్ సౌత్ మండలంలో కోన, పల్లెతుమ్మలపాలెం, అలాగే పాతేరు, కేపీటీ పాలెం, వాడపాలెం, తుమ్మల చెరువు, ఈ గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి చెరువుల్ని రిపేర్ చేసుకుంటాకి మీరు అడ్డం వస్తే ఖచ్చితంగా రైతాంగ ఉద్యమం జరగబోతుంది మచిలీపట్నంలో తొందరలోనే అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.